వెల్కమ్ బ్యాక్ టు ది లక్ష్మీ ఎడ్యుకేషన్ ఛానల్. సో స్టూడెంట్స్, మనమైతే గన్ షాట్ టాపిక్స్ అనేవి స్టార్ట్ చేసినామని చెప్పిన విషయం మీకు తెలిసిందే. సో ఫస్ట్ నేను బయాలజీలో గన్ షాట్ టాపిక్స్ అనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ప్యారలల్ గా జరుగుతూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ అందరికీ కూడా ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ అనమాట. సో మ్యాథ్స్ లోను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మ్యాథ్స్ లో మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి, బట్ అందులో మ్యాథ్స్ లో పిల్లలకి స్టూడెంట్స్ కి కావాల్సింది క్వశ్చన్స్. ఏ క్వశ్చన్ దిగుతుందా 7 మార్క్స్ అని అందరికి డౌట్. సో అందరికి క్వశ్చన్ల మీద ఉంటది మన కాన్సన్ట్రేషన్ అంతా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ 10th ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా రిపీట్ అయినాయి, ఏ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, 99% కాదు 100% ఛాన్సెస్ ఏమున్నాయి ఏ క్వశ్చన్స్ రావడానికి. ఆ క్వశ్చన్స్ నేను మీ యొక్క ముందుకి ఈజీ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఈ రోజు మన యొక్క వీడియోలో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా దిగుతాయి, అంటే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి, 100% గన్ షాట్ అడ్డం కదా, ఇంకా ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sec 37 divided by cosec 53 minus 2 cot 45 plus sin 60 by cos 30. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చిండు ట్రిగ్నోమెట్రిక్ లో, వాల్యూస్ అనే వాటిని ఇచ్చిండు, వీటిని ఫైండ్ అవుట్ చేయమంటుండు, అంటే వీటిని సాల్వ్ చేసి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగానే ఉంటది, సాల్వ్ చేయడానికి వస్తుంది. కాకపోతే పెన్ ఏడా అయిపోతుంది అంటే ఇక్కడ cot 45 వాల్యూ తెలుసు, sin 60 cos 30 వాల్యూ తెలుసు, కానీ sec 37 వాల్యూ తెలుసా, cosec 53 వాల్యూ తెలుసా? మీకు తెలుసా? తెలియదు కదా. సో పెన్ను మనకి ఏడా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. అయిపోయా, అక్కడ అయిపోయిందంటే ప్రాబ్లం మనం ఏం చేస్తాం, విడిచిపెడతాం, అయిపోయా, కథం, 2 మార్క్స్. సింపుల్ ప్రాబ్లం. ఎందుకు 2 మార్క్స్ మీరు లాస్ చేసుకునేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు మనకు sec 37 అనేది ఉంది, అవునా కదా? రాసుకుందాం. లేదా 37 ఎట్లా రాసుకోవచ్చు మనము, 90లోకి వెళ్ళి 53 తీసేస్తే 37 కదా. సో 37 ని 90 - 53 అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, కింద కొసక్ అదే విధంగా పెట్టుకుందాం, కొసక్ 53. ఓకేనా? మిగతాది యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. 2 × cot 45 ప్లస్ sin 60 డివైడెడ్ బై cos 30. ఇప్పుడు మనకు ఫార్ములాస్ అనేవి ఉంటాయి అనమాట. sec 90 - θ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా cosec θ అవుతుంది. అంటే sec 90 - θ cosec θ కదా. sec 90 - 53 ఏమవుతుంది, cosec 53, అంతే కదా. ఇది θ అనుకుందాం. sec 90 - θ ఏమవుతుంది, cosec θ. అప్పుడు sec 90 - 53 ఏమవుతుంది, cosec 53. సో దీన్ని మనము cosec 53 అని కూడా రాసుకోవచ్చు. cosec 53 డివైడెడ్ బై cosec 53. వీటి వాల్యూస్ ఎట్లాగో మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. -2 × cot 45 వాల్యూ ఎంత 1 ప్లస్ sin 60 వాల్యూ ఎంత √3/2 డివైడెడ్ బై cos 30 వాల్యూ ఎంత సేమ్, అది కూడా √3/2 అవుతుంది. ఇప్పుడు పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది. 1 2 × 1 2, ఇది కూడా పైన కింద క్యాన్సిల్ అవుతుంది. +1 1 + 1 ఎంత 2 -2. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 0. అంటే ఈ యొక్క దీన్ని సాల్వ్ చేస్తే మనకు వాల్యూ ఎంత అవుతుంది, 0 వస్తుంది. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీకు ఇది 2 మార్క్స్ అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్ అనమాట. మీకు మిస్టేక్ ఏడ చేస్తారంటే ఇక్కడ చేస్తారు, ఇవన్నీ వాల్యూస్ తెలియదు, అరే మీ అమ్మ 37 ఏందిరా భయ్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మనకు ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ sec 90 - θ అని cosec θ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 37 90 - θ ఫార్ములా రాసుకొని cosec లో కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి అయిపోతుంది. సో ఇవి ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ వీడియోస్ మన ఛానల్ లక్ష్మీ ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ నేను చేసి పెట్టిన. ఒకసారి మీరు వెళ్ళి వీడియోస్ చూస్తే ఏ ఫార్ములా ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, వాటిని మీరు చెక్ చేసుకోండి ఒకసారి, లేదా ఇక్కడ ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఇట్లా చేస్తాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాడు వాల్యూస్ ఇచ్చిండు, 2 తెల్లని వాల్యూస్ ఇచ్చి ప్రాబ్లం అవుతుండు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇవన్నీ మనకు వాల్యూస్ తెలియనివే. cosec 39 sec 51 tan 51 cot 39. ఇప్పుడు
30, 45, 60, 90 ఈ వాల్యూస్ తెలుసు. కానీ మనకి ఈ వాల్యూస్ తెలుసా? తెలియదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో పెద్ద కన్ఫ్యూజన్. ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తీసుకుంటే sec square minus tan square theta equal to 1 కదా, ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం అదే విధంగా మార్చుకోగలిగితే అయిపోతుంది కదా. చూడండి నేను ఏ విధంగా ఐడెంటిటీలకు మార్చుకుంటాను. ఇప్పుడు ఇందాకనే చెప్పిన కొసక్ ని సెక్ లాగా మార్చొచ్చు, సెక్ ని కొసక్ లాగా మార్చొచ్చు. ఇందాక సెక్ ని కొసక్ లాగా మార్చుకున్నాం. sec 90 minus theta equal to cosec theta. ఇప్పుడు కొసక్ ని సెక్ లాగా మారుద్దాం. అంటే కొసెక్ 39 ఏ విధంగా రాసుకోవచ్చు? 90 minus 51 అని కూడా రాసుకోవచ్చు. అవునా? సెక్ అదే విధంగా కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా నేను ఏంటని చెప్పిన sec square minus tan square ఈ ఐడెంటిటీ రావాలి కదా. అందుకే కొసెక్ ని సెక్ లాగా మారుస్తున్నా. ఇప్పుడు tan వల్ల రావాలి కదా. సో tan అదే విధంగా పెట్టి కాట్ ని మారుద్దాం. ఓకేనా? tan 51. ఇప్పుడు మనం tan లో రావాలి ఇదంతా. కాబట్టి కాట్ ని tan లాగా మారుద్దాం. కాట్ ని ఏ విధంగా రాసుకోవచ్చు? 90 minus 51. ఓకేనా? ఇప్పుడు cosec 90 minus theta ని మనం ఏమని రాసుకోవచ్చు? sec theta. అంటే cosec 90 minus 51 ఏమైతుంది? sec 51 into sec 51 minus tan 51. ఇప్పుడు cot 90 minus theta ని ఏ విధంగా రాసుకోవచ్చు? tan theta. సో cot 90 minus 51 ఏమవుతుంది? tan 51. ఇప్పుడు sec into sec ఏమవుతుంది? sec square 51 minus tan into tan tan square 51. ఇందాకనే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మనకు ఒక ఐడెంటిటీస్ ఉంటాయి మూడు. అందులో ఒకటి sec square minus tan square theta equal to 1. అంటే ఇది ఏం యాంగిల్ ఉండాలో అది కూడా యాంగిల్ ఉండాలి, సేమ్ యాంగిల్ ఉండాలి. సో sec square 51 minus tan square 51 ఏమవుతుంది? 1. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 1. ఈ విధంగా ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. అంటే మీకు వాల్యూస్ ఏమైనా ఇష్టపడు వాళ్ళ ఇష్టం, కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సెక్ ఉంది, ఇక్కడ tan ఉంది, అండ్ ఇక్కడ కొసెక్ కాట్ ఉంది. సో మనకు ఒక ఐడెంటిటీ ఉంది, sec square theta minus tan square theta. అంటే దీన్ని సెక్ లాగా మార్చుకొని దీన్ని tan లాగా మార్చుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. అందుకే మనం దీన్ని ఈ విధంగా మార్చుకున్నాం, కాట్ ని tan లాగా మార్చుకొని చేసినాం. సింపుల్. ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. సో మీకు 2 మార్క్స్ లో ఈ విధంగా అడుగుతాడు, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి అడుగుతాడు. ఒక దగ్గర నేను జస్ట్ వాల్యూస్ మారిస్తే అయిపోతుంది, ఇంకో దగ్గర ఐడెంటిటీని తెచ్చుకోవాలా. సో ఇట్లా అన్నమాట. ఇప్పుడు చూడండి మనం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లం చూడండి ఏమడిగిండు? sin theta in terms of tan theta. అంటే sin theta ని tan theta లాగా రాయమంటుండు. క్వశ్చన్ అర్థమవుతుందా? క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్, ఈజీగా ఉంది. ఆన్సర్ కూడా ఈజీనే, కానీ మన బుర్రకు వెళ్ళిపోతుంది అనమాట. నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే. నేను ఎగ్జామినేషన్ 10th రాసేటప్పుడు కూడా క్వశ్చన్ ఇట్లా వచ్చింది, sin in terms of tan theta. అసలు అర్థం కాలేదు, బుర్ర వెళ్ళిపోయింది, ఏదైనా బాబు ఇది అని చెప్పి వదిలేసి వచ్చిన. సో నేను చేసే తప్పు మీరు చేయొద్దు, అందుకని చెప్పి మీకు షార్ట్ వేలో ఎట్లా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏం లేదు, sin theta ని ఏం చేయమంటుండో tan theta లాగా రాయమంటుండో. అంటే sin theta అనేది రాస్తే tan లాగా కన్వర్ట్ కావాలి. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. sin theta ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? దట్ ఈస్ ఆపోజిట్ బై హైపోటెనస్. అవునా కాదా? మనకి ఇంకొకటి తెలుసు, cos theta ని ఏ విధంగా రాసుకోవచ్చు? అడ్జసెంట్ బై హైపోటెనస్. అవునా కదా? నాకు అబ్జర్వ్ చేయండి, sin theta ని ఆపోజిట్ బై హైపోటెనస్ రాసుకోవచ్చు, cos theta ని అడ్జసెంట్ బై హైపోటెనస్ రాసుకోవచ్చు. మనం ఏం చేద్దాం, మనకి ఎట్లాగో ఈ రెండు తెలుసు కదా, దీన్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి చూద్దాం ఏమవుతుందో. sin theta డివైడెడ్ బై cos theta అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ హైపోటెనస్ క్యాన్సల్ అవుతుంది, అప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. అరే ఇదేంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan theta కదా, సింపుల్. ఇప్పుడు sin theta ఏముంది? ఆపోజిట్ బై హైపోటెనస్, cos theta అడ్జసెంట్ బై హైపోటెనస్. ఈ రెండింటిని డివైడ్ చేసినాం, sin theta బై cos theta. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan theta వచ్చింది.
అంటే sin θ అనే దాన్ని cos θ తోని డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది tan θ వస్తుంది. అంటే sin ని tan లాగా రాసినట్టే కదా, ఇంతే. sin ని టర్మ్స్ ఆఫ్ tan θ లాగా ఎక్స్ప్రెస్ చేయమంటే ఇదే, దాన్ని tan లాగా మార్చాలి. అంటే sin ని దేంతో మల్టిప్లై డివైడ్ చేస్తే tan వస్తుందో అది చేసేయాలి. sin ని cos తో డివైడ్ చేస్తే tan వస్తుంది, అంతే. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఒక స్టెప్ ఇది రాసి ఇది రాసేయండి, అయిపోయా. 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి, సింపుల్, ఏంటే. ఇప్పుడు మీకు సైన్ అయిపోయింది కదా, ఇంకొక క్వశ్చన్ ఇట్లాంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిగతావి మీరు ట్రై చేయండి, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos θ. tan θ అని ఏం చేయమంటుండు, cos θ ఫామ్ లో ఏమంటుండు. ఫస్ట్ మనం రాసుకుందాం. tan θ అంటే ఏంది, దట్ ఈస్ ఆపోజిట్ బై అడ్జసెంట్, అవునా. sin θ అంటే ఏంది, దట్ ఈస్ ఆపోజిట్ బై హైపోటెనస్, అంతేనా. ఇప్పుడు tan θ వచ్చింది, sin θ వచ్చింది. tan θ అనేది దీన్ని ఏ విధంగా రాసుకుంటాం, sin θ బై cos θ కదా. దీన్ని sin θ తోని డివైడ్ చేయి, అవునా కదా. sin θ డివైడెడ్ బై cos θ ఇంటూ sin θ, అవునా కదా. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో వచ్చింది, 1/cos θ, అయిపోయి. tan θ అని cos θ లాగా రాయమని చెప్తుండ్రు. ఫస్ట్ నువ్వు tan θ అంటే ఏంది, sin θ రాసుకొని పెట్టి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయి, tan θ అనేది ఉంది, ఇందాకనే మనం చెప్పుకున్నాం. tan θ అంటే ఏంది, sin θ డివైడెడ్ బై cos θ, అవునా. ఇప్పుడు దీన్ని సైన్ తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా పైన కింద సైన్ క్యాన్సిల్ అయిపోయి మిగులుతుంది, ఏం మిగులుతుంది, కాస్. అంటే tan ని మనం ఏ ఫామ్ లో రాసినాం, కాస్. అంటే tan θ అనేది కాస్ ఫామ్ లో రాయాలంటే ఏమొస్తుంది, 1/cos θ. సింపుల్ అన్నమాట, సింపుల్ లాజిక్. tan θ అంటే sin θ బై cos θ, అవునా. దాన్ని సైన్ తో డివైడ్ చేసినాం అనుకో, మనకి ఏం మిగులుతుంది, కాస్. క్వశ్చన్ లో ఏమడుతుండు, tan ని కాస్ ఫామ్ లో రాయమంటుండు. అంటే tan అనేది కాస్ లాగా కన్వర్ట్ కావాలి. ఇలా tan ని సైన్ తో డివైడ్ చేసి ఆటోమేటిక్ గా కాస్ లాగానే కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 1/cos θ వచ్చింది. cos θ అనే టర్మ్ వచ్చింది కదా, ఇట్లా, ఓకేనా. ఈ విధంగా ట్రిక్కీగా అడుగుతాడు. చూడడానికి అది క్వశ్చన్ 2 మార్క్సే, చూడడానికి సింపుల్ ఉంటుంది. కాకపోతే బుర్ర కొద్దిగా ఉపయోగిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇగో ఈ విధంగా అడుగుతాడు, ఓకేనా. ఇవి చిన్నగా అడుగుతాడు, బట్ ట్రిక్కీ ఇరికిచ్చేస్తాడు. ఇట్లా చేస్తే మీకు 2 మార్క్స్ ఈజీగా మీ పాకెట్లో ఉంటాయి. 3 ప్రాబ్లమ్స్ అనేవి అయిపోయినాయి. 3కి 3 డిఫరెంట్ అన్నమాట. ఒకటి వాల్యూస్ ఇచ్చిండు, రెండోది ఏమో కన్వర్ట్ చేసుకునేది, అండ్ థర్డ్ వన్ ఏమో సింపుల్ మీకు ఇరికించేది. 4th ప్రాబ్లం ఏమో ఇది, sin a = 1/√2 cot b = 1, then prove that sin a plus b = 1. sin a వాల్యూ ఇచ్చిండు 1/√2 అని, cot b వాల్యూ ఇచ్చిండు 1 అని. అయితే ఏ వాల్యూ ఏమైంటది, బి వాల్యూ ఏమైంటుందో ఫైండ్ అవుట్ చేసి వాటిని ఇలా పెట్టి అప్పుడు సైన్ ఆ వాల్యూ అనేది ఈక్వల్ టు 1 కావాలని ప్రూవ్ చేయమంటుండు. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలన్నమాట, ఓకేనా. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇలా ప్రూవ్ చేయాలి అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఏమో మనకు తెలియాలి. ఫస్ట్ తెలిస్తేనే కదా ఈడ సంథింగ్ 60 సంథింగ్ పెడతాం. అప్పుడు సంథింగ్ 105 ఎట్లా వచ్చిందనుకో సైన్ 105 సంథింగ్ ఏదో క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి కదా. సో ఫస్ట్ ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది అని కనుక్కుందాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిందో సైన్ ఏ వాల్యూ ఈక్వల్ టు 1/√2 అంటే సైన్ అనే యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో 1/√2 ఎప్పుడు వస్తుంది, సైన్ 45 ఉన్నప్పుడే 1/√2 వస్తుంది, అవునా. అంటే 1/√2 ఎప్పుడు వస్తుంది, సైన్ 45 degrees ఉన్నప్పుడే కదా. సో సైన్ సైన్ క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత, 45 degrees. ఓకే, ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు బి వాల్యూ చూద్దాం. కాట్
బి వాల్యూ ఎంత 1. కాట్ అనే ట్రిగ్నామెట్రిక్ రేషియోలో 1 అనేది ఎప్పుడు వస్తుంది? థీటా 45 డిగ్రీస్ ఉన్నప్పుడే కదా. కాట్ యొక్క 45 వాల్యూ 1 వస్తుంది. సింపుల్. సో 1 ని కాట్ 45 ఉన్నప్పుడు వస్తుంది, అవునా? సో కాట్ క్యాన్సల్ అయితే బి వాల్యూ కూడా ఎంత అవుతుంది? 45 డిగ్రీస్. సో ఏ వాల్యూ 45 డిగ్రీస్ వచ్చింది, బి వాల్యూ 45 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఏం చేద్దాం? తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సైన్ 45 ఏ వాల్యూ అండ్ బి వాల్యూ కూడా 45 కదా. సైన్ 45 ప్లస్ 45 ఏమవుతుంది? సైన్ 90. సైన్ 90 డిగ్రీ వాల్యూ ఎంత మీ అందరికి తెలిసి ఉండాలా? 1. సైన్ 90 డిగ్రీ వాల్యూ ఎంత? 1. అంటే సైన్ ఏ ప్లస్ బి వాల్యూ 1 అని వచ్చిందా? ఈడ కూడా ఏం ప్రూవ్ చేయమంటున్నావు? దీని వాల్యూ 1 అనే ప్రూవ్ చేయమంటుంది. ఈడ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే వాడు ప్రూవ్ చేయమని వచ్చేసిస్తాం కదా. సింపుల్. ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంది వాల్యూస్ ఇచ్చిందో కానీ ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి భయ్ అనుకుంటాం. సింపుల్. ఇది ప్రూవ్ చేయాలంటే నీకు ఇలా నెంబర్లు ఉంటేనే కదా సబ్స్టిట్యూట్ చేసి చేస్తావు. ఇప్పుడు నీకు ఏ వాల్యూ బి వాల్యూ ఏమో తెలియాలి కదా. అది తెలియాలంటే ఫస్ట్ ఇలా ఫైండ్ చేయాలి కదా. అందుకే సైన్ ఈక్వల్ టు 1/√2 నుంచి ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ చేయడానికి నీకు కొద్దిగా తెలుసుండాలా. అదే సైన్ చేస్తే ఇప్పుడు వస్తుంది రా భయ్, ఇప్పుడు వస్తుంది. క్యాన్సల్ చేస్తే వాల్యూస్ అని నీకు తెలుసుండాలా. ఈ విధంగా వాల్యూస్ అనుకోవాలి. వచ్చేది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఇట్లా. సో వాడు క్వశ్చన్స్ అనేవి మీకు డైరెక్ట్ అడగడు ఎగ్జామ్లో, ఓకేనా? కాన్సెప్ట్ నుంచి అడుగుతాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు 2 కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఒకటి దీన్ని ఏ విధంగా సైన్లకు నెంబర్ని సైన్లకు రాసుకొని నెంబర్ కనుక్కోవడం. రెండోది ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి సైన్ 90 వాల్యూ. అంటే మొత్తానికి మీకు కాన్సెప్ట్స్ వస్తాయనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి కాన్సెప్ట్స్ అనే వాటిని రివైజ్ చేసుకోండి. మీరు షార్ట్ వేలో రివైజ్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టిన, ఒకసారి రిఫర్ చేయండి. లేదా మీ క్లాస్ నోట్స్ ఏదైనా సరే కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ చూడండి, 1 minute లో మీకు అర్థమవుతుంది.